ఎల్పిజి షార్టేజ్ వచ్చేసింది. మనం ఎంత ఎర్న్ చేస్తున్నాము అనే దానికంటే ఎంత సేవ్ చేస్తున్నాము అనే నెరేటివ్లోకి రావాలా. బికాస్ సేవింగ్ ఈజ్ అర్నింగ్ టుడే. టెన్షన్స్ ప్రివేల్ అవుతుంది. మీ మనసులో ఉన్న ప్రశ్నకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. నిత్యావసర వస్తువులలో ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ని ఇన్వోక్ చేసింది. దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ గుడ్ మూవ్. ఆయిల్ రిఫైనరీస్లో 60% సప్లై ఏదైతే ఉంటుందో చూడు, ఇండస్ట్రియల్ డిమాండ్ని బ్యాలెన్స్ చేయాలనే తత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బరాల్ ఇండ్లకు, అగ్రికల్చర్కి, ఇండస్ట్రియల్ సెక్టార్కి, ఆయిల్ రిఫైనరీస్కి ప్రధాన పాత్ర. కడుపు నిండా పౌష్టికాహారము 1-2 వండుకొని ఎల్పిజిని జర సేవ్ చేయరు. దేశ నిర్మాణంలో కూడా మీరు తోడ్పడతారు. సో జబర్దస్త్ స్టింగ్ ఆపరేషన్లు షురూ చేయరు. మీరు కూడా సామాన్యులే కదా అని అంటే సైనికులు కాదు ఈ క్రైసిస్ టైంలో. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇప్పుడు ఏం జరుగుతున్నది భారతదేశంలో అని చెప్తే ఎల్పిజి షార్టేజ్ వచ్చేసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉన్నదో ఎల్పిజి షార్టేజ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. సుమారు 20% ఆఫ్ ది ముంబై హోటళ్ళు ఏవైతున్నాయో ఆ రెస్టారెంట్లన్నీ షట్ డౌన్ అవుతున్నాయి. ఈ షట్ డౌన్ అనేది ఖచ్చితంగా సప్లై డిస్రప్షన్స్కి అవుతుంది. అంటే ఎంత ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని చెప్పి మాట్లాడతాం కదా, వీటి మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఒకసారి మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20% ఆఫ్ ది హోటల్లో ముంబై లాంటి ప్రాంతంలో షట్ డౌన్ అయినాయి అని అంటే గిగ్ వర్కర్ల పరిస్థితి ఏముంటుంది? జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వీళ్ళందరికీ డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. సప్లై డిస్ట్రప్షన్స్లలో ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ని రోజులు ఎవడెవడైతే దేని మీదనైతే డిపెండ్ అయ్యిండో వాడికి ఇంకా ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఉన్న రెస్టారెంట్స్లలో అయితే రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నాయో సిలిండర్లు బ్లాక్లు అమ్ముడుపోతుంటాయి. సిలిండర్లు బ్లాక్లు అమ్ముడుపోతున్నాయి కాబట్టి ఫుడ్ రేట్లు కూడా ఎస్కలేట్ చేసి పెడతాడు. సో ఇప్పుడు నేను కూడా ప్రజలకు ఏం చెప్తున్నానంటే మీరు కూడా విచ్చలవిడిగా ఇన్సెంటివ్లు వచ్చినాయి అవి వచ్చినాయి అని చెప్పి రెచ్చిపోకూరు. ఇట్ ఈస్ ఏ క్రైసిస్ సిచ్యువేషన్. వీ మే నాట్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ వార్ బట్ వీఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ వార్ because the supply chains have disrupted. So it is better that మనం ఎంత ఎర్న్ చేస్తున్నాము అనే దానికంటే ఎంత సేవ్ చేస్తున్నాము అనే నెరేటివ్లోకి రావాలా. బికాస్ సేవింగ్ ఈజ్ అర్నింగ్ టుడే. మీరు ఈ కాన్సెప్ట్ వస్తే మీకు ఇది అర్థమవుతుంది. కంప్లీట్గా వెస్ట్ ఏషియా ఎల్పిజి షిప్మెంట్స్ అనేటివి దెబ్బతిన్నాయి. టెన్షన్స్ ప్రివేల్ అవుతున్నాయి అని అంటే ఎట్లయితున్నాయి అని చెప్పి కూడా మనం ఆలోచించాలి కదా. ఎట్లయితున్నాయి అని మనం ఆలోచిస్తే ఇవాళ ఇండస్ట్రీ గ్రూప్స్ ఏమని చెప్తున్నాయి అని అంటే 50% ఆఫ్ ది ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి షట్ డౌన్ అయ్యే ఆస్కారం రూపంలో పోతున్నాయి అగర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాకపోతే. ఎల్పిజీలలో కూడా క్లియర్ కట్గా కమోడిటీస్ యాక్ట్ అనేది ఇన్వోక్ చేసింది ప్రభుత్వము. దాని మీద కూడా మనం చర్చ చేస్తాం. ఎప్పుడైతే ఎల్పిజి టైటనింగ్ అవుడు షురూ అవుతుందో రెస్టారెంట్లు కూడా అడ్డగోలుగా తయారు వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడిపోతున్నారు. ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా కోల్ ఉత్పత్తి, థర్మల్ ఉత్పత్తి ఎక్సెట్రా ఇవన్నీ పెరుగుతూ పోవాలి. ఇవన్నీ పోతున్నప్పుడు మన ప్రభుత్వాలు తెలంగాణలో పీపీ అగ్రిమెంట్లు కూడా చేస్తలేరు. ఇప్పుడు పీక్ డిమాండ్ నాకు తెలిసి 18,000 మెగావాట్లు అనేది అయితే మనం అనుకుంటున్నాం కదా. ఎందుకంటే రెస్టారెంట్లు అందరూ ఇండక్షన్ మీదకి వచ్చేస్తారు. ఇండక్షన్ పొయ్యిలు వాడుకొని ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడుకోనికి ప్రయత్నం చేస్తారు. దాన్నైతే కూడా ఆపుకోడు కదా. ఫిక్స్డ్ కాస్ట్లు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కదా. ఇప్పుడు అన్వాంటెడ్ స్టాఫ్ని తీస్తాడు ఎవడన్నా, కాకపోతే అన్వాంటెడ్ స్టాఫ్ని తీసేస్తారు కానీ చెప్పి అందరిని అయితే తీయలేరు కదా. మినిమం మ్యాన్ పవర్తో నడపాలి కదా. ఇద్దరు చేయాల్సిన పని ఒక్కటి చేస్తాడొచ్చు, బరాలు అయితే చెయ్యాలి కదా. ఎవడైతే వండుతాడో వాడే సర్వ్ చేస్తాడొచ్చు, బరాలు చేయాలి కదా. వాడికి జీతం అయితే ఇవ్వాలి కదా. ఇద్దరు కలిపితే 40,000 ఇస్తామొచ్చు. ఇప్పుడు ఒక్కరికి కనీసం 30,000 ఇవ్వాలి కదా. సో ఇది 10,000 అనేది ఒక సేవింగ్ అవుతుంది వచ్చు. బట్ ఇది ఎన్ని రోజులు నడుస్తుంది, ఇది ఇట్లనే కంటిన్యూ అవుతాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిపోయింది ఇది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మన క్వశ్చనింగ్ ఏమన్నా ఉన్నదా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే మళ్ళీ ఇవాళ ఇండియా ఈ ఎల్పిజి ఎక్సెట్రా అని మనం ఏం చేస్తున్నాము అనేది ఒక పెద్ద క్వశ్చన్. ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది మీ మనసులో నడుస్తున్న ఒక పెద్ద క్వశ్చన్. మీ మనసులో ఉన్న ప్రశ్నకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ విషయాలల్లో పాలసీ మేకింగ్లల్లో డిఫెన్స్ సెక్టార్లల్లో ఆత్మనిర్భర్లల్లో ఇవన్నిట్లల్లో అన్డౌటెడ్లీ ఇప్పుడు గిరీష్ నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు భారతీయ జనతా పార్టీకి? అగర్ ఇప్పుడు పర్సనల్గా ఇప్పుడే మాట్లాడినావు బ్యాక్ ఫుట్లో పెట్టినావు అని అంటే నేను 10కి 7 నుంచి 8 మార్కులు వేస్తా బీజేపీకి. బట్ ఈ 3 మార్కుల మీద ఎందుకు తక్కువైందని నేను 100% రావాలని అంటలేను. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 100కు మనం టార్గెట్ చేసుకొని పోతే
ఈ 240 అనేది మనకు రాదు కదా అనేది నా తపన. I cannot choose a Congress party just because that the 3 policies of Modi Sarkar have failed. No. So coming to the point of this LPG again, government Essential Commodities Act 1955ని ఇన్వోక్ చేసింది. ఇది ఓవర్ ప్రొడక్షన్ ఇది కంప్లీట్గా ప్రభుత్వానికి కంట్రోల్ ఇస్తుంది. దీని మీద మనం చర్చిద్దాం. నేషనల్ సప్లైని కంప్లీట్గా ఇది ప్రయారిటైజ్ చేస్తుంది. ఏమైంది గిరీష్ ఏంది అని అంటే ఇవాళ ఏదైతే కమర్షియల్ కంటే ఇండ్లకి వచ్చే ఎల్పిజి సిలిండర్లు, సిఎన్జి సిలిండర్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవైతే ఉంటాయో ఇది 100% సప్లై చేయాలి కమర్షియల్స్ కంటే ఎక్కువ. అంటే నిత్యావసర వస్తువులలో ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ని ఇన్వోక్ చేసింది. అండ్ దట్ ఈస్ ఎ గుడ్ మూవ్. దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ గుడ్ మూవ్. ఎందుకనంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే అడ్డగోలుగా కరప్షన్ అవుతుంది. అడ్డగోలుగా కరప్షన్ కూడా అవుతుంది. మళ్ళీ కరప్షన్ మీద నాకు పెద్దగా నా కావుంగా నా కానే దూంగా అని అంటే నేను ఇవాళ ఒప్పుకోకపోవచ్చు. బ్లాక్లో జబర్దస్త్గా పైసలు చంపేస్తాడు ఒక్కొక్కడు ఇప్పుడు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ కావాలంటే బ్లాక్లో అమ్ముతాడు కదా. సో ఏదైనా పాలసీ ఇన్వోక్ అయినప్పుడు దానికి పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ కూడా ఘోరంగా ఉంటుంది. అట్లీస్ట్ నెగటివ్ని చేసే పక్కకు పెట్టి మనం పాజిటివ్ని తీసుకొని పోదాం. అండ్ మోర్ ఓవర్ ఫర్టిలైజర్ ప్లాంట్లకు కూడా ఈ ఎల్పిజి అండ్ సిఎన్జి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది సప్లై ఏదైతే ఉంటుందో చూడు అగ్రికల్చర్ ప్రొడక్షన్కి సస్టైన్ చేయాల్సి వస్తుంది మనం. అందుకే ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనేది మనం ఇన్వోక్ చేసినాం. కమర్షియల్ రెస్టారెంట్ల కంటే అగ్రికల్చర్కి ఇవ్వాలా అండ్ మన ఇండ్లకి రావాలి కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైం ఉద్యోగాలు కూడా ఉండాలన్నప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ ఏదైతే ఉందో చూడు ఎస్పెషల్లీ టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఇండస్ట్రీస్ అక్కడ ఖచ్చితంగా 80% ఆల్మోస్ట్ 6 months యావరేజ్ కన్జంప్షన్ కూడా 80% వరకు ఏదో ఉంటుందంట ఎల్పిజిది, ఎస్పెషల్లీ టీ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఈ టీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మళ్ళీ ఇంట్లో కూడా ఉపయోగపడాలి కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆయిల్ రిఫైనరీస్లో 60% సప్లై ఏదైతే ఉంటుందో చూడు ఇండస్ట్రియల్ డిమాండ్ని బ్యాలెన్స్ చేయాలనే తత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బరాల్ ఇండ్లకు, అగ్రికల్చర్కి, ఇండస్ట్రియల్ సెక్టార్కి, ఆయిల్ రిఫైనరీస్కి ప్రధాన పాత్ర. నీకు ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆయిల్ అనేది లేకపోతే నీకు నిత్యావసర వస్తువులు కూడా ఏడికాడికి కొట్టుకపోతాయి కదా. అయితే ఇప్పుడు ఈ ఎల్పిజిని ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనేది ఇన్వోక్ చేసింది. ఇప్పుడు ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అని అంటే ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే గవర్నమెంట్ కంప్లీట్గా పవర్ తీసుకుంటుంది. గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏమని రెగ్యులేట్ చేస్తుంది, దేని రెగ్యులేట్ చేస్తుంది అని అంటే నీ ఫుడ్ మెడిసిన్స్ ప్రైసెస్ ఎక్స్ట్రా కాకుండా రెగ్యులేట్. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ 8% సపోజ్ షూట్ అయిందనుకో ఇది డైరెక్ట్ ప్రభావం అన్నిటి మీద పడుతుంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి, పప్పుల నుంచి, ఉప్పుల నుంచి, మందుల నుంచి, మాకుల నుంచి, నువ్వు తాగే పెగ్గుల నుంచి, నువ్వు తినే, ఉంచే, ఎరిగే అన్నిటి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఫుడ్ గ్రెయిన్స్ని అడ్డగోలుగా పెంచకుండా కంట్రోల్ చేస్తుంది. మెడిసిన్స్ని అడ్డగోలుగా పెంచకుండా కంట్రోల్ చేస్తుంది. ఫ్యూయల్ అండ్ ఎల్పిజి గ్యాస్ని కూడా అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్లలో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి డిమాండ్ సప్లై కాకుండా దీన్ని ఆపుతారు. దాన్నే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఆఫ్ 1955 అని చెప్పి చెప్తారు. ఎవడెవడైతే దీన్ని ఉల్లంఘిస్తాడో దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. సుమారు 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు న్యూ ఎల్పిజి సిలిండర్ నువ్వు ఇంటికి రావాలనంటే 25 రోజుల బఫర్ పీరియడ్ పెట్టేసిరు. అంటే ఇవాళ నువ్వు బుక్ చేసినావు అనుకో నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్ ఎప్పుడు బుక్ చేయాలా, 25 రోజుల తర్వాతనే చేయాలా. సో అడ్డగోలుగా మాల్ పోవాలి అవి పెద్ద 25 వంటలు వండుకున్నాడు కంటే కడుపు నిండా పౌష్టికాహారము 1-2 వండుకొని ఎల్పిజిని జర సేవ్ చేయరు. దేశ నిర్మాణంలో కూడా మీరు తోడ్పడతారు. స్టేట్ గవర్నమెంట్లు చాలా అలర్ట్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. స్టేట్ గవర్నమెంట్లు చాలా అలర్ట్ అయి ఉన్నాయి. అథారిటీస్ మొత్తం ఇన్స్పెక్టర్లకు కూడా చెప్పిర్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారని చెప్పిర్రు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు బ్లాక్ మనీ మార్కెట్లలో ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళకు కోతి కొబ్బరి చాయ్ ఇప్పించినట్టు ఉంటుంది. ఏదైనా రూల్ తీసుకొచ్చిరంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నడుస్తుంది, నువ్వు బ్లాక్లో అమ్ముతున్నావు, నేను చూసుకున్నా, నేను తీసుకుంటా, ఇట్లనే ఉంటుంది. వీళ్ళని పట్టించే బాధ్యత మనది. ఇప్పుడు మనది. ఎందుకనంటే జనాలకు ప్రాబ్లం కావద్దు కదా ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ దగ్గర. సో జబర్దస్త్ స్టింగ్ ఆపరేషన్లు షురూ చేయరు. మీరు కూడా సామాన్యులే కదా అని అంటే సైనికులు కాదు. ఈ క్రైసిస్ టైంలో ఒకసారి కోవిడ్ టైంలలో కూడా మనం క్రైసిస్ని ఎదుర్కొన్నాం. ఇది అట్లాంటి క్రైసిస్ అంత పెద్ద కాకపోయినా అట్లాంటి క్రైసిసే. కాకపోతే అప్పుడు మనకు షార్టేజ్లు పెద్దగా లేకుండే. బట్ ఇప్పుడు ఎందుకు లేకుండా అప్పుడు కూడా షార్టేజ్లు ఉండే, అన్నయ్యనే షార్టేజ్లు. తెలంగాణలోనైతే హోటళ్ళు బంద్ అని చెప్పి ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కథనం నేను మీ ముంగట పెట్టిన. మళ్ళీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ హోటళ్ళు బంద్ అని అన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హోటళ్ళు మంచిగా నడుస్తున్నాయా లేకపోతే సముద్రంలోకి నీళ్ళు ఏమన్నా గ్యాస్ తీసిరానన్నది తెలియదు. తెలంగాణ మీద మాత్రం చెప్పారు. అయితే వీడికి ఆగిపోలే మ్యాటర్. పేపర్లలో కేవలం సగం రాసిండ్రు, గ్యాస్ మట్టుకే రాసిండ్రు. గ్యాస్ కంటే ఎక్కువ
ప్రాబ్లం అవుతుందంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇది ఇంటర్నెట్కి కూడా వ్యాపిస్తున్నది. ఇరాన్ ఈ వార్ ఏదైతే ఉన్నది చూడు, ఇంటర్నెట్ మీ కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టున్నది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎఫెక్ట్ అయిందనంటే భారత్ యొక్క ఇంటర్నెట్ కూడా సఫర్ అయ్యి ఉన్నది. బికాస్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అన్నీ ఈ రూట్ల నుంచి చాలా ఉన్నాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఇండియాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్. కేవలం ఆయిల్కే కాదు ఫ్రెండ్స్, సబ్మర్జబుల్ లోపల సముద్రం లోపల ఎన్నో కేబుల్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే 1/3 ఆఫ్ ఇండియా వెస్టర్న్ బౌండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది ఈ కేబుల్ల నుంచి ట్రావెల్ అవుతుంది అని చెప్తున్నారు. ఎంత? 1/3 ఆఫ్ వెస్ట్ బౌండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్. 1/3 ఆఫ్ ఇండియాస్ వెస్ట్ బౌండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ల నుంచి ఇంటర్నెట్ కేబుల్స్ నుంచి పోతుంది. సో ఏ సెక్టార్లు కూడా ఇంటర్నెట్ పోయిందనంటే మనం లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉండదో నాకు అది తెలియదు. అయితే మనం వెస్ట్ బౌండ్ నెట్వర్క్ కాదా అనేది తర్వాత విషయం. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ ప్యానిక్ సిచ్యువేషన్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్. రేపు ఏమేమి జరగబోతున్నాయో మేము చెప్తున్నాం. ఏదైనా ఛానల్ ఎవడన్నా మాట్లాడిండా ఇదంతా? ఎవడన్నా చెప్తున్నాడా మీకు ఇదంతా? నచ్చితే ఒక నలుగురికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్రజలం ఈరోజు మనం సేవింగ్ ఈజ్ అర్నింగ్ అనే మోడ్లోకి వెళ్ళిపోవాలి. భారత్ మాతాకి జై.